శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఇంతకీ భాగవతం అనే పదానికి అర్థం ఏంటి? రామాయణం అంటే ఒక అర్థం ఉంది, రాముడు నడిచిన మార్గము అనే అర్థం ఉన్నది. మరి భాగవతం అంటే అర్థం ఏంటి? భగవతః ఇదం భాగవతం, భగవంతుడికి సంబంధించినది ఒక అర్థం. రెండవది భాగవతః ఇదం అపి భాగవతం అంటే భగవద్భక్తులకు సంబంధించినది అని రెండు అర్థాలు. భగవంతుడికి సంబంధించినది భాగవతమే, భగవంతుడి భక్తులకు సంబంధించింది భాగవతమే. అంటే భాగవతం మాత్రమే భగవంతుడికి భక్తుడికి కామన్ ప్రాపర్టీ. దీన్ని ఎవరైనా క్లెయిమ్ చేయవచ్చు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్, అట్ ది సేమ్ టైమ్ ఇట్ బిలాంగ్స్ టు ద డివోటీ ఆఫ్ ది లార్డ్. భాగవతము చదివిన వాడు భగవంతుడి దర్శనం నుండి తప్పించుకోలేడు. అనన్య యోగము అని తదనంతరం మనం చూడబోయేటువంటి కథల్లో కపిల దేవహూతి సంవాదంలో వస్తుంది. అనన్య యోగములో నా భక్తుడు ఉంటాడు. అనన్య యోగం అంటే ఏంటో అదో కొత్త యోగం అని కాదు. ఇలాంటి పదాలు చెప్పినప్పుడు భయం వేస్తుంది, మళ్ళా వాడు ఎవడైనా పోస్టర్ వేస్తాడా అని. ఐ టీచ్ అనన్య యోగం ఫర్ 7 days అని. అలాంటిది ఏమీ లేదు. అనన్య యోగం అంటే ఈశ్వరుణ్ణి అంతటా చూడడం. జీవితంలో మానవుడు ఎప్పుడు సుఖంగా ఉండగలంటే వెన్ హీ కెన్ బిహోల్డ్ ఎవ్రీథింగ్ టు బి ఈశ్వరాస్ ఫామ్. మొదటి స్టెప్ ఏంటంటే ఇదంతా భగవంతుడికి చెందినదిగా చూడాలి. రెండవ స్టెప్లో చెందినది కాదు, ఏం కాదు, ఇదే భగవంతుడు. మీరు ప్రతిసారి శ్రీరుద్రము అని చదువుతూ భగవంతుడికి అభిషేకం చేస్తున్నప్పుడంతా శ్రీరుద్రములోని ప్రతి మాట చెప్తున్నది ఒకటే, నాయనా నువ్వు చూస్తున్నదంతా ఈశ్వరుణ్ణే. దాంట్లో ఒక మాట అయితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి పరమేశ్వర, నిన్ను ప్రతిరోజు ఉదయం ఈ పశువుల కాపర్లు చూసి ఆనందపడుతున్నారు. పశువుల కాపర్లు ఈశ్వరుని చూసి ఆనందపడుతున్నారు. మేము ఇన్ని రుద్రాభిషేకాలు చేస్తే మమ్మల్ని చూడట్లేదు ఆయన, నేను ఎప్పుడు చూడలేకపోతున్నాను. పశువుల కాపర్లు ఎలా చూస్తున్నారంటే సూర్యుడి రూపంలో ఉదయిస్తూ వాళ్ళకు ఆనందాన్ని నువ్వు ఇచ్చేవాడివి, అలా సూర్య రూపంలో ఉన్న నిన్ను చూస్తూ పశువుల కాపర్లు ఆనందిస్తున్నారు. నీళ్లు తేవడానికి వెళ్ళేటువంటి ఈ పల్లెపడుచులంతా ఆనందపడుతున్నారు అన్నట్టుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క పరమస్వరూపము సత్. ఆ సత్తు కంటే వేరొకటి ఉండి ఇది సత్ అని చెప్పదు కాబట్టి అదే సర్వము, కాబట్టి అదే చిత్తు కూడా. అండ్ ప్రియం అన్నం, అస్థి భాతి ప్రియం. ప్రపంచంలో ఏ వస్తువు ఎక్కడున్నా అది ఆనందముతో ముడిపడి ఉన్నది. నేను ఇవాళ జీవించి ఉన్నానంటే ఆనందం ఉండడం వల్ల జీవించి ఉంటున్నాను తప్ప లేకుంటే ఉండలేదు. మీరు ఆనందం ఏమిటి? మీతో ఆనందం ఎవరు పొందుతున్నట్లేదే. ఎవడో ఒక్కడైనా ఉంటాడు, అర్థమైందా? నేను ఏ విషయాన్ని యూజ్లెస్ అంటానో దాన్ని కనీసం ప్రపంచంలో ఒక్కడైనా యూస్ఫుల్ అని చూసేవాడు ఉంటాడు. సో వెన్ ఐ సే ఇట్ ఈస్ యూజ్లెస్, అది నిజంగా యూజ్లెస్ అంటే ఎవడూ కోరుకోకూడదు, కానీ ఒకడు కోరేవాడు ఉన్నాడు. ఇలాంటి గమ్మత్తైన వ్యవహారం తెలియాలంటే డిస్కవరీ ఛానల్ అప్పుడప్పుడు చూస్తుండాలి. ఇవి ఎవరికి పట్టనివి కూడా వాడు పట్టించుకొని దాన్ని సేకరించడంలో మహానందపడుతుంటాడు. అంటే దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అసోసియేటెడ్ విత్ ఇట్, అదర్వైజ్ వై వుడ్ దట్ ఫెలో టేక్ దట్? సో అలా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందాన్ని ఇచ్చేవాడు అయితే వాడు వెళ్ళిపోతే వచ్చే ఆనందం ఉండేవాడు ఇంకోటి ఉన్నాడు. కాబట్టి దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ అసోసియేటెడ్. ఓ మంచి మాట చెప్పారండి. ఇప్పుడు చూడండి, మా ఆవిడ సంగతి చెప్తాను. ఇప్పుడు నేను సచ్చిత ఆనందం కాబట్టి నేను దేవుడు, మా ఆవిడతో గొడవ పెట్టుకుంటాను, నేను దేవుడు అని చెప్పుకుంటానంటే మీకు నాకు దేవుడికి అక్కడే తేడా. మీరు నేను పరిచ్ఛిన్న సత్, పరిచ్ఛిన్న చిత్, పరిచ్ఛిన్న ఆనంద, పరిచ్ఛిన్న అస్థి భాతి ప్రియ. మరి భగవంతుడు కూడా అంతేనా? ఆయన ఎక్కడో చోట కూర్చొని ఆయన పరిమితమైన సత్తు పరిమితమైన చిత్ కాదు. భగవంతుడి విషయానికి వస్తే ఏమనాలి? అపరిచ్ఛిన్న సత్, అపరిచ్ఛిన్న చిత్, అపరిచ్ఛిన్న ఆనంద. మీలో నాలో ఏ సచ్చిద ఆనందం అని ఉన్నదో దాన్ని అప్ టు ఇన్ఫినిటీ దాకా మీరు లాక్కు వెళ్ళగలిగితే దట్ ఈస్ గాడ్. అంతే. జీవుడికి భగవంతుడు ఎంత దూరంగా ఉన్నాడంటే అనంతం అనేంత దూరంగా ఉన్నాడు. అదేంటండి అలా అంటున్నారు? నీలో ఉన్న వాటన్నింటికి ఇంటూ ఇన్ఫినిటీ వేస్తే అప్పుడు గాడ్ అవుతాడు. సో దట్ ఈజ్ ఈశ్వర స్వరూపం. అపరిచ్ఛిన్నం, మనలాగా డివైడ్ అయ్యలేదు ఆయన స్వరూపం. అందుకే సర్వం వేవేష్టి ఇది విష్ణువు అన్నది నేను. అంతటా ఉన్నాడు. మీ సత్తు కూడా ఆయన సత్. యాక్చువల్గా మీలో ఉన్న ఈ చిన్న చిత్తు కూడా మీ చిత్తు కాదు, ఆయన చిత్తు. మీలో అప్పుడప్పుడు ప్రియ మోద ప్రమోద వృత్తులుగా తెలియబడేటువంటి ఆనందం అనే వృత్తి ఏది ఉన్నదో అది మీది కాదు, ఆయనది. సో పరమాత్ముని నీవు దర్శిస్తావని చెప్పినప్పుడు ఒక మూర్తిగా దర్శించడం కాదు, ఇది ఏకరూప ఈశ్వర దర్శనం కాదు, ఇది విశ్వరూప ఈశ్వర దర్శనం.
ఆ విశ్వరూప ఈశ్వర దర్శనంలో ఏమిటి కథ అంటే సచ్చిదానందములుగా జగత్తును చూస్తావు. ఏ రోజు జగత్తుగా చూసావో అది ఏడిపిస్తుంది. ఏ రోజు జగత్ సచ్చిదానందముగా చూస్తావో, అపరిచ్ఛిన్నముగా చూస్తావో, అప్పుడు అది నీకు ఆనందాన్ని ఇస్తుంది. జగత్తు, ద వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెవర్ అ సోర్స్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. జగత్తును చూసే విధానంలో ఉంది. ఒక అంశాన్ని చూసే విధానమే ఆ అంశం మనకు సుఖాన్ని ఇవ్వాలా, దుఃఖాన్ని ఇవ్వాలా ఇస్తూ ఉంటుంది. కాబట్టి జగత్తును ఈశ్వరుడి యొక్క రిఫ్లెక్షన్గా చూడగలిగితే, ఈశ్వరుడి యొక్క సచ్చిదానంద అంశముగా చూడగలిగితే భగవంతుడు ఎక్కడో ఇక్కడే ఉన్నాడు. ఇది భాగవతమే చెప్తోందా? కాదు, భగవద్గీత కూడా ఇలాగే చెప్తుంది. భగవద్గీత 13వ అధ్యాయం 29వ శ్లోకం, సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. నాయన అర్జున, ఎవడైనా పరమ పురుషార్థాన్ని చేరుకోవాలంటే, జీవించి ఉండగా ఇక్కడ ఉండగా వాడు చరితార్థుడు అవ్వాలంటే ఒకటే మార్గం. ఏమిటి? సమం పశ్యన్ హి సర్వత్ర, సర్వత్ర సమం పశ్య, అంతటా సమంగా ఉండు, సమాన్ని చూడు. సమా దర్శనం అంటే బ్రహ్మ దర్శనం అని అర్థం. అయ్యా మీరు పెద్ద మేధావి, మీకు బాగా తెలుసునని చెప్తున్నారు, మీకెవరు చెప్పారు? అలా నాకెవరు చెప్పలేదు. అదే భగవద్గీత 5వ అధ్యాయం 19వ శ్లోకం, నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇలా చెప్తే మీకు భగవద్గీతలా అనిపించదు, నేను చెప్తాను వినండి. నిర్దోషం హి సమం బ్రహ్మ. ఇప్పుడు అర్థమైందా? సో పక్కా ఫ్రమ్ భగవద్గీత. సో ఇన్ గీత 5th చాప్టర్ 19th వర్స్ ఈ డెఫినేషన్ ఇచ్చారు. నాయన సమం అన్నప్పుడు బ్రహ్మ, సమం హి బ్రహ్మ అని. మళ్ళా 13వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు సమం పశ్యన్ హి సర్వత్ర అంటే అర్థం ఏంటంటే, ఆ సమం అని దేన్ని తెచ్చిపెట్టాలప్పుడు? ద సమం షుడ్ కమ్ ఫ్రమ్ 5th చాప్టర్లో. అంటే ఎవడైతే అంతటా బ్రహ్మమును చూస్తాడో బ్రహ్మయందే నిలబడి ఉంటాడు, అదే పరమగతి అయ్యున్నది. కాబట్టి అస్థి భాతి ప్రియములను ఎవడు చూడగలడో సమంగా ఉంటుంది అందరిలో, దాంట్లో తేడాలు లేవు. సచ్చిదానందం అనే అంశంలో తేడా లేదు ఎవడిలో. మిగతా ఎన్ని అంశాల్లో తేడా ఉండవచ్చు, మిగతా రెండింటిలో తేడా ఉంటుంది, నామము రూపము. ఒక్క మాటలో ఉపాధిలో తేడా ఉన్నదే తప్ప తత్వములో తేడా లేదు. సచ్చిదానంద రూప నామములలో రూపము, నామము, ఉపాధి. సచ్చిదానందము తత్వము. ఉపాధి అంటే ఆ ఫాల్స్ అపియరెన్స్ అని అర్థం. ఆ రకంగా నామరూపములను లెక్కగట్టడానికి లేదు, అవి వ్యవహారమునకు ఉన్నవే తప్ప దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోకూడదు. తీసుకోవలసినది సచ్చిదానందమే అయి ఉన్నది. సకల భూతజాలము ఈ రకంగా ఉన్నది. అయితే ఇంత క్లియర్గా సచ్చిదానంద రూపం అని తెలుస్తున్నా కూడా నేనెందుకు తెలుసుకోలేకపోతున్నానంటే, మీరు నేను అందరం రూపనామాసక్తులమై ఉన్నాం. అవునా కాదండి? ఇది వాస్తవమా కాదా? ఆ రూపనామాసక్తిని ఎక్కడ దాకా తీసుకువెళ్ళామంటే, మీ దేవుడు గొప్ప, మా దేవుడు తక్కువ, మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ అని మనం పూజించే భగవంతుడికి సైతం అంటగట్టాం. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? కనీసం మనం మనుషుల్లో పెట్టుకొని వదిలేసినా బాగుండేది. నేను నా ఇష్ట దైవం గొప్ప, మీ వాళ్ళు తక్కువ, ఇలా పిచ్చి మాటలు మాట్లాడడంలో కూడా తయారు చేశామంటే రూపనామాసక్తి వెళ్ళకూడని స్థితి దాకా వెళ్ళింది. అండ్ ఎక్కడెక్కడ రూపము నామము అనే ఆసక్తి కలిగి ఉంటాడో, ద నేమ్ అండ్ ఫామ్, ఈ ఓరియంటేషన్ వస్తుందో సచ్చిదానందం మిస్ అయిపోతుంది. ఎప్పుడైతే నామరూపముల్లోంచి చూస్తే సచ్చిదానందం పరిచ్ఛిన్నమై కనిపిస్తుంది, ఖండములుగా కనిపిస్తుంది. ఖండములుగా కనిపించినప్పుడు ఈశ్వర దర్శనం కాదు, అక్కడ జీవ దర్శనం కలుగుతుంది. కాబట్టి భాగవతం ఏం చేస్తోందంటే, నాయన ఈ నామరూపముల యందు పడి ఖండితము చేయకు దేన్ని, పరమాత్మ సచ్చిదానందుడే అందరిలో ఉన్నాడు అనేటువంటి దర్శనాన్ని మనకు చాలా స్పష్టంగా కలిగిస్తుంది. అన్ని చోట్ల అదే ఉన్నది నువ్వు చూడగలిగితే అని చెప్తుంది. ఏదైతే ఉపనిషత్తుల్లో అతి స్పష్టంగా బోధింపబడిందో ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య అనేటువంటి తత్వాన్ని ఇక్కడ నిరూపితం చేస్తుంది. నువ్వు ఎప్పటి వరకు ఉపాధి గ్రసితుడవై ఉంటావో, ఉపాధితో ఉన్నంత వరకు ఇది లాభం లేదు. వేషహానత స్వాత్మ దర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత అని రమణ మహర్షి అంటారు ఒక చోట. ఎప్పుడైతే నీ వేషాన్ని తొలగించుకున్నావో ఈశ్వరుడు ఎవడో తెలుస్తుంది. నీ వేషం ఉన్నంత వరకు ఆయన తెలిసే అవకాశము లేదు. ఆ తెలియడం ఎలా తెలుస్తుంది? స్వాత్మరూపముగా తెలుస్తుంది, నీ రూపముగా తెలుస్తుందని. ఈ రకంగా భాగవతం మానవుని అలా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి నన్ను ఏం చేయమని చెప్తుంది భాగవతం? ఏదేది సచ్చిదానందమునకు అడ్డొస్తోందో నో నో అని చెప్పమంటుంది. దిస్ ఇస్ ఎంటైర్ భాగవత స్వరూప ఐఎమ్ టాకింగ్ టు యు నో. ఏదేది దీనికి అడ్డొస్తుందో నువ్వు చేయాల్సింది సింపుల్గా దాన్ని తీసేయడం అంటే తీసి పక్కన పడేయడం కాదు, నో అను దానికి. అంటే దానికి రియాలిటీని ఇవ్వకు. ఏదేది సచ్చిదానంద సమదర్శనమునకు అడ్డుపడుతున్నదో దాన్ని వాస్తవము కాదు అని ఎంచుకో. దీన్ని బృహదారణ్యకంలో
మూర్తామూర్త బ్రాహ్మణములో నేతి నేతి అని చెప్పారు. న ఇతి అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ. పరబ్రహ్మమునకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి మూర్తము, రెండవది అమూర్తము. కనిపించే రూపము, కనిపించని రూపము. కనిపించే రూపం అంటే ఏమిటి? కనిపించే రూపం అంటే శరీరం. కనిపించని రూపం అంటే ఏమిటి? ప్రాణము, మనస్సు ఇత్యాదులు. కనిపించే రూపం అంటే ఏమిటి? భూమి, నీరు, అగ్ని. కనిపించనివి ఏమిటి? వాయువు, ఆకాశము. ఈ రకంగా విభాగం చేసి మూర్తామూర్తములను బోధించేటువంటి ఒక భాగము బృహదారణ్యకంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు బోధించినటువంటి సన్నివేశంలో బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా చెప్పి, నాయన నువ్వు నిజంగా పరబ్రహ్మాన్ని తెలుసుకోదలిస్తే, ఆయన యొక్క వాస్తవాన్ని చూస్తే నువ్వు చేయాల్సింది ఏమిటి? అత ఆదేశ, నీకు చేసే ఉపదేశం ఏమిటి? నేతి నేతి అంటూ ఉండు. దట్ ఈస్ ద సాధన, అంతే. అయ్యా నేతి నేతి అంటే వేసుకోవడమా ఏమిటి? వేసుకోవడం కాదు, తీసేసేది. న ఇతి న ఇతి 2 సార్లు ఎందుకన్నారండి? ఊరికేదని తమాషాగా అన్నారా? తమాషానే లేదు ఇక్కడ. 2 సార్లు అంటే మూర్తం అపి న అమూర్తం ఇతి అపి న. మూర్తము కాదు అమూర్తము కాదని కొట్టివేస్తూ ఉంటే ఆ నామరూపములు తొలుగుతూ ఉంటే సచ్చిదానందము బోధపడుతూ ఉంటుంది. నామరూప గ్రసితమైన చిత్తము దాన్ని తెలుసుకునే స్థితిలో ఉండదు. కాబట్టి నీవు సచ్చిదానందమును మిగతా వాటిని నిరసిస్తూ తెలుసుకోవాలి. అయ్యా మీ ప్రపంచాన్ని నిరసించడం అంటే అంత ఈజీయా? మీరు చెప్పడానికి బాగానే ఉంది, వినడానికి మాకు బాగానే ఉంది, కానీ ప్రపంచాన్ని ఎక్కడ నిరసించేది? ప్రపంచముతో ఎంత తాదాత్మ్యత ఉందంటే దాన్ని మర్చిపోవడమే కుదరదు. ప్రపంచాన్ని నిరసించలేని మనకు భాగవతం చెప్పింది ఏమని? ప్రపంచము మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు, ప్రపంచాన్ని భావన చేయాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలిసినా? డైరెక్ట్గా ప్రపంచాన్ని భావన చేయకు, ఈశ్వరుని భావన చేసి ప్రపంచాన్ని భావన చేయి. ఇది బోధం. చూసారండి, ఏదైతే బృహదారణ్యం నేతి నేతి అంటుందో అది డైరెక్ట్గా మీకు నాకు అయ్యేటువంటి పని కాదు. అన్నింటినీ నిర్దాక్షిణ్యముగా కాదు కాదు అనాలంటే అయ్యేటువంటి పని కాదు. నాకు నచ్చని వాటిని కాదు అనడం వరకు ఓకే, కానీ నాకు నచ్చినవి కనుక ఉంటే ప్రపంచంలో అక్కడ లేనిపోని లాజిక్ అంతా చెప్తాం. అంటే అర్థం ఏమిటి? మన మనస్సు ఇంకా గట్టి పడలేదని గుర్తు. అలాంటి వాడి పరిస్థితి ఏం చేయాలంటే, ప్రపంచాన్ని స్మరించే ముందు ఒక్క క్షణం ఆగు, పరమాత్ముని స్మరించి ప్రపంచాన్ని స్మరించు. అప్పుడేమైంది? దూరం మెయింటైన్ అవుతోంది. అలా ప్రపంచమును స్మరించడం అనేటువంటి టైం గ్యాప్ని గనక మీరు పెంచితే, ఆ గ్యాప్లో గనక ఈశ్వరుని తెచ్చి కూర్చోబెడితే, దట్స్ ఇట్, యూ హ్యావ్ అచీవ్డ్. అండ్ హియర్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ అగైన్. సర్, వాట్ ఈస్ దేర్ ఇఫ్ ఐ డోంట్ బ్రింగ్ గాడ్ ఇన్ దట్ గ్యాప్? క్రేజీ ఫిలాసఫీ కాదు మనకు కావాల్సింది. పిచ్చి పిచ్చి వ్యవహారములు ఆధ్యాత్మికత అనే పేరుతో చేయడం కాదు కావాల్సింది. ఈశ్వర అనుభూతి కావాలంటే ప్రపంచాన్ని గ్యాప్ ఎంత పెంచుతారో ఈశ్వరుని అంత తెచ్చి పెడుతూ ఉంటే ఆ చేసిన గ్యాప్ వెనక్కి తిరగదు. ఇప్పుడు నేను ఏదైనా ఈ మాల ఇలా ఉంది, సపోజ్ సే ఇట్ ఈజ్ అన్ ఎలాస్టిక్. నేను ఇలా దూరం చేశాను, నేను చేసి పట్టుకొని వదిలేస్తే మన దగ్గరికి వస్తుంది. దూరం చేశాను, దగ్గరికి వస్తుంది. ఇది దగ్గరికి రాకూడదంటే గ్యాప్ ఎంత పెంచుతూ ఉంటానో అంత మధ్యలో ఏదైనా పెట్టేయాలి. అలా నాకు ప్రపంచానికి గ్యాప్ పెంచుతున్నప్పుడు అంటే ఉపాధిని కాదు నేను అని తెలియజేస్తూ ముందుకు సాగాలంటే మొదట ఈశ్వరుణ్ణి తెచ్చిపెట్టాలి. సో సింపుల్ లాజిక్. ఏ పని చేసినా నారాయణ అని చేయమంటుంది. ఎందుకు? నారాయణుని తలిచి ప్రపంచాన్ని స్మరించు, అప్పుడు గ్యాప్ పెరిగింది, బాధలేదు. సో ఆ రకంగా వేదాంత శాస్త్రము దేన్నైతే గట్టిగా చెప్పినదో దాన్ని ఏమాత్రం తగ్గించకుండా సాధారణమైన వాడికి ఆ తత్వాన్ని బోధించేందుకు ఈ భాగవతం అంచెలంచెలకు ముందుకు వెళ్ళి, నాయన నువ్వు తెలుసుకోవాల్సింది సచ్చిదానంద బ్రహ్మాన్ని అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఒక అన్వయం చేస్తే పురుష సూక్తం తీసుకురండి. తమేవ విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యః పంథా విద్యతే అయనాయ అయనాయ విద్యతే 2 సార్లు చెప్పారు. ఎందుకంటే నిద్రపోతూ ఉంటారు కాబట్టి 2 సార్లు చెప్పడం మంచిది. దాంట్లో ఎంత క్లియర్గా ఉందండి? తమేవ విద్వాన్. తమేవ విద్వాన్ అంటే ఆయనను తెలుసుకున్నవాడు కాదు, కాదు, ఆయనను మాత్రమే తెలుసుకున్నవాడు, అదే అర్థం. తమ్ ఏవ. తమ్ ఏవ. ఏవ మీన్స్ నాట్ ఆల్సో, ఓన్లీ. ఆయనను మాత్రమే. అదేంటి సార్ ఆయనను మాత్రమే తెలుసుకోవడం ఏంటంటే, ఈ ప్రపంచంలో సచ్చిదానంద నామరూపములలో సచ్చిదానందమును మాత్రమే స్పష్టంగా ఎవడు చూడగలిగాడో, ఇది బౌద్ధికమైన పరిణతి విశేషము చేత ఎవడు ఎన్ని అడ్డొస్తున్నా సచ్చిదానందమును మాత్రమే ఎవడు చూశాడో, అమృత ఇహ భవతి, ఇక్కడ ఉండగా శ్వాస పీలుస్తుండగా, ఇంకా ఈ ప్రపంచం నుంచి వెళ్ళక ముందే ఈ దేహములో ఉండగా అమృతత్వాన్ని సాధించినాడు వాడు. దిస్ ఈజ్ వేద.
ఇది ఉపనిషత్, ఇది వేదం. సో వాడు ఈ క్షణంలో అమృతత్వాన్ని అనుభవిస్తాడు. అయ్యా దీనికి ఇంకేమైనా మార్గం ఉందా, ఈ ఫలాని కుండలిని యోగం అది చేస్తే వస్తుందా, నాణ్యపంథ, ఇంకొక మార్గమే లేదు, మీరు అనవసరంగా అటు ఇటు వెళ్ళకండి, దెర్ ఈజ్ నో అదర్ వే, దట్స్ ఆల్, ఇంకొక మార్గమే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి తత్వాన్ని మనకు బోధిస్తూ అఖండ సచ్చిదానంద వృత్తిని పెంచుకునేందుకు దోహదపడేందుకు, అలాంటి సంస్కార విశేషం పెరిగేందుకు, అలాంటి వృత్తి ప్రవాహము మనలో రావడానికి భాగవతం అడుగడుగునా దోహదపడుతుంది. భాగవత కథాశ్రవణం అందుకు కావాలి. ఎవడి యందు ఈశ్వర వృత్తి లేదో వాడు వేదాంతం వినడం చాలా తప్పు. ఈశ్వర వృత్తి లేనటువంటి వాడు వేదాంతం వినడం వల్ల ఆ వేదాంతము వాడికి ఫలమునివ్వదు, వాడి అతి తెలివిని పెంచుతుంది, ఇతరుల ముందు వీడు పిచ్చి ఆర్గ్యుమెంట్స్ అవి చేయగలుగుతాడు, చివరికి వాడి పరిస్థితి వేదాంతము చదివి నష్టపోయిన వాడు అవుతాడు. వేదాంతం చాలా జాగ్రత్తగా చదవాలి. ఈశ్వర వృత్తి లోపల ఉండాలి. ఎందుకంటే వృత్తితో ఉన్న ఒక ప్రాబ్లం అది, వృత్తి సారూప్య పురుష. జీవుణ్ణి నేను జీవుణ్ణి అన్నప్పుడు ఐఎమ్ ప్రేమ్ సిద్ధార్థ్ అంటే హూ ఆర్ యూ, వాట్ ఈస్ ప్రేమ్ సిద్ధార్థ్ అంటే ద ఫెలో హూ ఈజ్ ఆల్వేస్ అటాచ్డ్ టు ద వృత్తి. మీరు నేను అందరం అంతే. మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, కొంతమంది అడుగుతారు కూడా, సార్ నెక్స్ట్ జన్మలో మనం ఎలాగైనా పుడతామంట కదా, పుణ్యం చేస్తే దేవతలుగా, పాపం చేస్తే హీనాతిహీనతగా పుడతామంటారు, ఇది నిజమేనా? నెక్స్ట్ జన్మ దాకా ఎందుకు స్వామి? ఈ క్షణం కూడా అలాగే ఉన్నారు. మీ ఏ ఆలోచన చేస్తే అలా అవుతారు మీరు. థ్యాంక్ గాడ్ పైన శరీరం మారదంతే. అది కనుక మారితే మనం చేసే ఆలోచనలకు అసలు ఏ వికృతమైన జీవులుగా కనిపించే వాళ్ళమో ఏమో. సో మీరు ఏది ఆలోచిస్తారో వృత్తి సారూప్యం కలుగుతుంది, అప్పుడే విషయం తనలోకి పోతూ ఉంటుంది. సో వెన్ యూ థింక్ ఆఫ్ ఈశ్వర, యువర్ మైండ్ హ్యాస్ బికమ్ ఈశ్వర. వెన్ యూ థింక్ ఆఫ్ సమ్ నీచ నికృష్ట, యువర్ మైండ్ హ్యాస్ బికమ్ నీచ నికృష్ట, దట్స్ ఆల్. కాబట్టి ఎప్పుడో ఉత్తర జన్మ అక్కర్లేదు, ఈ జన్మలో మీరు చూసుకోవచ్చు. మీరు ఏది ఆలోచిస్తే అది అవుతూ ఉంటుంది, ఏది ఆలోచిస్తే తదనుగుణమైన సారూప్యత కలుగుతుంది. కాబట్టి ప్రపంచ వృత్తిని ఎంత తీసుకుంటారో, ఉపాధి సంబంధమైన వృత్తిని ఎంత భావన చేస్తారో, నేను దేహాన్ని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నా పేరు ఇది, నా ఊరు ఇది అని మీరు ఎంతెంత తలుచుకుంటారో. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ బయోగ్రఫీ ఈజ్ అ నాన్ సెన్స్. ఆటోబయోగ్రఫీ ఈజ్ మచ్ మోర్ నాన్ సెన్స్. ఎందుకంటే ఆటోబయోగ్రఫీ అంటే ఏంటండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కన్ఫ్యూజన్ అంతే. ఏ ఏ వృత్తితో నువ్వు మూర్ఖుడు అయ్యావో జనానికి కూడా చెప్తున్నావు ఇప్పుడే, నాయనా నేను ఇలా ఫలాని వాటితో భావన చేసి నేను అది ఇది అంటున్నామని. ఫ్రమ్ వేదాంతిక్ స్టాండ్ పాయింట్ దిస్ ఆల్ న్యూసెన్స్. మిగతా ప్రయోజనాలు ఉన్నాయి, అది మంచిదే, కానీ వేదాంతం కోణంలో చూస్తే అదంతా నాన్ సెన్స్. మనం ఎప్పుడైతే ఆ యామ్ తర్వాత ఏమేం చెప్తున్నామో, నేను అన్నంత వరకు ఓకే, నేను తర్వాత మనం చెప్తుందంతా ఒట్టి కల్పన, ఒట్టి నాటకం అదంతా. నిన్న అలా ఇంకొకటి చెప్పుకున్నాడు, ఇవాళ మనం చెప్తున్నాం. కాబట్టి ప్రపంచము మనల్ని బాధిస్తున్నది, ప్రపంచము నా అనుమతి లేకుండానే నా ఆలోచనలోకి వస్తున్నది. నేను కళ్ళు మూసినా ప్రపంచం గురించి ఆలోచిస్తాను, ధ్యానం చేయాలని కూర్చున్నా నాకు ధ్యానం రావట్లేదు, ప్రపంచమే వస్తుందంటే కారణం ఏమిటంటే ఆ వృత్తితో తాదాత్మ్యం ఉండడం చేత అంతే. లేదా ఈశ్వరుడు మీ మీద అనుగ్రహించక ఆగ్రహిస్తున్నాడనేవి కాదు, లేదా ఫలాని నక్షత్రాలు గ్రహాలు ఏవో సంచారం చేసి మిమ్మల్ని దెబ్బ కొడుతున్నాయని కాదు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి గ్రహాలు అక్కర్లేదు, అర్థమైంది? అంత ఈగో కూడా మంచిది కాదు. నాకు ఏదో గ్రహ సంచారం బాగాలేక ఇలా అవుతుంది కానే కాదు, అక్కడ గ్రహ సంచారం కాదు, బుద్ధిలో సంచారం బాగాలేదు. ప్రపంచంతో ఆ వృత్తి సారూప్యత పెంచుకున్నాం, కళ్ళు మూసుకున్నా అదే వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడి కొరకు ఏడవడం కాదు చేయాల్సింది, అదంతా అనవసరం. భగవద్ వృత్తిని పెంచాలి. అప్పుడు మీరు వద్దన్నా భగవద్ వృత్తే ప్రవేశిస్తుంది. ఎంత జాగ్రత్తగా వ్యవహారం చేయగలిగితే అంత ఈశ్వరుడి దగ్గరికి వస్తాం. అలా రావాలంటే కోకొల్లలుగా ఈశ్వర కథ వినాలి. వేదాంతం ఉండగా అన్యం ఎందుకు అంటే ఇందుకు కావాలి. ఈశ్వరుడు అవతారం ఎందుకు తీసుకుంటాడంటే నేను ఒకటికి ఆన్సర్ ఇదే చెప్పాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ గీతలో ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకం బాగుంది, వినడానికి బాగుంది. సాధువులను రక్షించేందుకై, ఆ తర్వాత దుష్టులను శిక్షించేందుకై నేను అవతరిస్తూ ఉంటాను. కానీ ఈ శ్లోకాన్ని నేను అన్వయం చేస్తాను, మీరు వినండి. ఎంత ఎంత గమ్మత్తైన మీనింగ్ వస్తుందో చెప్తాను. మీకు గనక భగవంతుడు భూమిపై త్వరగా అవతరించాలని ఉంటే ఏం చేయాలి? భజనలు అవి చేయకండి, పాపం ఎక్కువ చేయండి, దిగి వస్తాడు. అంతేనే కదా? నేను దుష్టులను శిక్షించేందుకు వస్తానంటే ఎంత పాపము చేస్తే దేవుడు అంత త్వరగా వస్తాడు కదా. కానీ ఇవాళ వరకు ఏ ఆచార్యుడైనా ఇలా చెప్పాడా? చెప్పలేదు. అంటే అర్థం ఏమిటి? ఈ దుష్ట శిక్షణ ఇదంతా ఉత్తి నెపం. దుష్ట శిక్షణకు ఈశ్వరుడు దిగిరా అక్కర్లేదు, ఆయన సంకల్పమే సరిపోయింది. మరి ఎందుకు అవతరిస్తాడంటే
భక్తుడి మనోవృత్తి ఈశ్వరమయమై వాడు జ్ఞానోన్ముఖుడు అవ్వాలంటే ఈశ్వర కథ కావాలి. అంటే భాగవతం కొత్తగా మనకేమి ఇవ్వదు, భాగవతం మనలో ఉన్నదాన్ని బయటికి తెస్తుంది. మీరు కత్తులు నూరేవాడిని చూసారా ఎప్పుడైనా? నేను కొంచెం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు భయపడొద్దా. ఆ కత్తి నల్లగా ఉంటుంది, అసలు దేనికి తెగదు, అసలు దాంతో ఏమీ తెగదు. అలాంటిది వాడు ఏదో సైకిల్ లాంటిది ఏదో తెచ్చుకుంటాడు, ఓ రౌండ్గా రాయి ఉంటుంది, దాని మీద వేసి రాస్తే ఆ కత్తి చివరిలో దగదగ దగదగ మెరుస్తుంది. తర్వాత ఆ మెరుపు దేనివల్ల వచ్చింది? ఓహో ఈ రౌండ్ ఏదో ఉందండి, దీంట్లోంచి మెరుపు దానికి అంటిందంటావా? కాదు కాదు, ఆ మెరుపు కత్తిలో ఉంది మొదటి నుంచి. అర్థమైందా? కత్తిలో ఆ మెరుపు ఉంది, కానీ దాన్ని అలా పడేయడం చేత ఆ పదును పోవడం వల్ల మెరుపు పోయింది. ఇప్పుడు ఈ రౌండ్ వచ్చి తిప్పడం ఇవన్నీ చేసింది ఏమిటంటే ఆ పైన పట్టిన దాన్ని అంతా తొలగించాడు, మెరుపు తనంతట తాను ప్రకటితమైంది, అనవసరమైంది తొలగింది, షార్ప్నెస్ అదే వచ్చింది. అలా ప్రతి జీవుడి యందు ఈశ్వరుణ్ణి భావన చేయగలిగిన సహజ పటిమ ఉన్నది. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ప్రతి జీవుడి యందు, ఈ కెన్ బి ఎనీ వన్. నేనైతే అనుకుంటాను ప్రపంచంలో ఎంత నాస్తిక దేశం వాడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడా ఒకవేళ నువ్వు ఉంటే హెల్ప్ చేయరా అనకుండా ఉంటాడని నేను అనుకోండి. ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ, బికాస్ దట్ ఈస్ అ న్యాచురల్ ఇన్క్లినేషన్ అండ్ టెండెన్సీ విచ్ ఐ థింక్ నో వన్ కెన్ ఎస్కేప్. పీపుల్ మే క్లెయిమ్ దట్ ఐ డోంట్ హ్యావ్, బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ ఎస్కేప్ దట్. ఎందుకంటే సహజమైన వృత్తి అది. తనకు ఏదైనా కలిగినప్పుడు ఈశ్వర ఉన్ముఖం అవ్వడం, ఆయన్ని ప్రార్థించడం అనేది ఒక నేర్పక్కర్లేదు. ప్రతి జీవుడి యందు ఈశ్వరుడిని శరణు వేయడం, ఈశ్వరుణ్ణి చూడడం అనేటువంటిది ఉంది. కానీ ప్రపంచ మోహము ఆవరించడం చేత పదును పోయింది. ఆ పదును పోయాక నాలాంటి పిచ్చివాడు ఎవడో అరుస్తూ ఉంటే ఇంకేం పని చేస్తుంది అది? ఆ కత్తి ఉన్నదే కానీ నరకడానికి పనిచేయదు. భవపాశమును దాన్ని అదేం ముక్కలు చేయలేదు. అప్పుడు ఒక పదును పెట్టే ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఆ పదును పెట్టే ఇన్స్ట్రుమెంట్కి భాగవతం అని పేరు.